నగదు తక్కువ బంగారం ఎక్కువ బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ విజయవాడ బెంగళూరు వైజాగ్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. నందూస్ వరల్డ్కి సంబంధించిన కంపెనీలు కొన్ని లిస్ట్ మీకు ఇక్కడ ఉన్నాయి. సో క్లౌడ్ సర్వ్ టెక్నాలజీస్ లిమిటెడ్, నందూస్ కేఫ్ లిమిటెడ్ అండ్ చికెన్ ఆన్ ద వీల్స్ లిమిటెడ్ అంట, అండ్ గ్రీక్ ఓఎస్ఎస్ లిమిటెడ్, మోడర్న్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్, స్మైల్ హెల్త్ కేర్ సర్వీస్ లిమిటెడ్, ద డెస్టినీ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్ సొల్యూషన్ లిమిటెడ్, అండ్ క్లౌడ్ సర్వ్ టెక్నాలజీ లిమిటెడ్, అండ్ ఆర్ఆర్జే టెక్ లిమిటెడ్. దాదాపు ఎన్నో కంపెనీస్ని వాళ్ళు అక్కడ పెట్టి ఏదైతే సిఓఎస్ని స్పాన్సర్ చేస్తున్నారని చెప్తున్నారో, మొత్తం ఉన్న విక్టిమ్స్ అందరూ కూడా కొన్ని ఫేక్ కంపెనీస్ పెట్టి మాకు సిఓఎస్ ఆ కంపెనీస్ నుంచి ఇస్తున్నామని చెప్పడమే కాకుండా వాళ్ళు మా దగ్గర నుంచి డబ్బులు దోచేశారని చెప్పారు. అట్ ది సేమ్ టైం ఆ లొకేషన్కి వెళ్ళినా లేకపోతే ఆ ప్లేస్కి వెళ్ళినా కానీ అలాంటి కంపెనీ అనేదే లేదని చెప్తున్నారు. మీరు చూస్తే ఒకసారి కంపెనీస్ అన్నీ కూడా లిస్ట్ చూడొచ్చు. బట్ నాతో పాటు ఉన్నారు అడ్వకేట్ పూజార్ నాగేశ్వరరావు గారు. ఎందుకంటే ఆయన ఇండియాలో మాత్రమే కాదు, యూకేలో, యుఎస్లో, యుఏఈలో మొత్తం కూడా ఆయన సర్వీసెస్ తెలుగు వాళ్ళు అక్కడ వినియోగించుకుంటారు కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగేశ్వరరావు పూజారి గారు, అసలుకి అక్కడ కంపెనీ పెట్టడం అంత ఈజీయా? అంత ఈజీగా డబ్బు తక్కువ అవుతుందా? అసలు ఎందుకు ఇన్ని కంపెనీస్ పెడతారు అక్కడ? జనరల్గా మనకి యూకేలో ఏంటంటే, మనకి ఇండియాలో కంపెనీ పెట్టాలంటే చాలా కష్టం జనరల్గా. యూకేలో కానీ ఇప్పుడు మనకి యూకేలో ఉన్న రూల్ ప్రకారం ఏంటంటే, ఈ ప్రపంచంలో మనం ఎక్కడున్నా కూడా యూకేలో కంపెనీ పెట్టచ్చు. యూకేలో కంపెనీ పెట్టచ్చు అంటే కంపెనీ పెట్టచ్చు. చాలా తక్కువ అండి కాస్ట్. లేకపోతే కంపెనీ పెట్టడానికి మీకు మాక్సిమం £200 అవుతుంది అంతే. మన ఇండియన్ కరెన్సీలో ఒక 25,000 రూపీస్ అవుతుంది ఇండియన్ కరెన్సీలో అంతే. ఎవరైనా పెట్టచ్చు, ఎనీ నేషనాలిటీ దే కెన్ ఎస్టాబ్లిష్ దేర్ కంపెనీ ఇన్ ద యూకే. దానివల్ల ఏంటి వాళ్ళకి యూజ్ ఏంటి అసలు? ఇంకా పెట్టి ఇలా అంటే ఇప్పుడు దీంట్లో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు మనకు ఒకటేమో ఇప్పుడు నిజంగా సిఓఎస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక యూకేలో ఎవరన్నా పని చేయాలంటే అంటే అక్కడున్న వీసా మీద ఉన్న మన ఇండియన్స్ కావచ్చు, లేదా ఇంకెవరైనా యూకేకి వెళ్ళాలని పని చేయాలనుకుంటే అక్కడున్న కంపెనీ కంపల్సరీ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అని ఇష్యూ చేయాలి. ఓకే. అప్పుడు ఇష్యూ చేసినప్పుడే దాన్ని బేసిస్ మీద ఇక్కడ మనకి యూకే వీసా ఇవ్వటం కానీ, అక్కడ ఉన్న వాళ్ళకి వీసా ఎక్స్టెన్షన్ కానీ చేస్తుంటారు. అదే ఒక 5 years వాళ్ళని కాపాడుకోవడానికి కావచ్చు, ఇంకా రకరకాల కారణాలు. అంటే వీసా ఎక్స్టెన్షన్ కావాలి, లేకపోతే వర్క్ పర్మిట్ కావాలి అనుకుంటే మాత్రం అక్కడ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది ఇష్యూ చేస్తేనే వాళ్ళు ఈ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ తీసుకొని యూకే వీసాకి ఎక్స్టెన్షన్ కానీ లేకపోతే ఇండియా నుంచి కానీ అప్లై చేసుకుంటారు. ఓకే. సో ఎవ్రీ ఇయర్ ఏమవుతుందంటే ఏంటంటే, అక్కడ ఆ దేశంలో స్కిల్స్ షార్టేజ్ ఉన్న ప్రొఫెషన్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఆ దేశంలో ఏంటంటే అక్కడ పనిచేసిన తక్కువ ఉంటారు. అక్కడ లోకల్ ఉన్న ఎక్కువ పనిచేయరు. అక్కడ మన ఇండియన్స్ లెక్క ఎప్పుడు పనిచేయరు. సో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఏంటంటే వాళ్ళకు లిస్ట్ ప్రకటిస్తుంటారు మనకు. ఓకే. ఈ ఇయర్ ఇంత స్కిల్స్ షార్టేజ్ ఉంది, ఇప్పుడు సాఫ్ట్వేర్లో షార్టేజ్ ఉంది, లేకపోతే హెల్త్ కేర్లో షార్టేజ్ ఉంది, లేకపోతే ఇంకో దగ్గర ట్రాన్స్పోర్ట్లో షార్టేజ్ ఉంది అని, లేకపోతే ఇట్లా వాళ్ళు లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ప్రతి ప్రొఫెషన్కి ఒక కట్ ఆఫ్ పెడతారు. మినిమం ఒక 60,000 శాలరీ పర్ ఇయర్ ఇవ్వగలిగితే వీళ్ళకు మీరు సిఓఎస్ ఇష్యూ చేసుకోవచ్చు అని పెడతారు. ఓకే. జనరల్గా. ఓకే. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఏంటంటే, ఇక్కడ మనం కంపెనీ ఒక £200 మనం కంపెనీ పెట్టేసుకొని దాంతో మనం మళ్ళీ కాస్ట్కి మనం అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్కి. ఓకే. నేను ఒక కంపెనీ పెట్టుకున్నా, నాకు ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది, ఈ సోన్సో కంపెనీ పెట్టుకున్నా, ఈ సోన్సో రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి నేను ఒక 4 తెచ్చుకుందాం అనుకుంటున్నా, కాబట్టి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి మళ్ళీ మనం గవర్నమెంట్కి అది కూడా ఈజీగా వచ్చేస్తుందా? వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ఓకే. ఫిజికల్గా ఆఫీస్ ఉందా లేదా, ఎంప్లాయీస్ ఉన్నారా, 2-3 ఎంప్లాయీస్ ఉన్నారా లేదా, 1-2 నెలలు 3 నెలలు నడిచిందా లేదా అని వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళకు పర్మిషన్ ఇచ్చేస్తారు. ఆ 2 months తర్వాత వీళ్ళు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎత్తేయచ్చు కూడా. ఎత్తేయచ్చు, ఏదైనా చేయొచ్చు. కాసు వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు మనం అప్లై చేసుకుంటాం. సో ఎన్నో కంపెనీస్ వాళ్ళు నిజంగా ఫేక్ కంపెనీస్ పెట్టి అన్ని కూడా విక్టిమ్స్ దగ్గర నుంచి రకరకాలుగా డబ్బులు దోచేశారనమాట. మీరు చూసుకుంటే అన్ని కంపెనీస్ ఏదైతే చెప్తున్నారో, మాకు ఏ కంపెనీలో కూడా నాకు సంబంధం లేదని చెప్తుందో నందు అండ్ వాళ్ళ హస్బెండ్ మొత్తం కూడా అతనే ఉన్నాడని చెప్తున్నారు. బట్ మీరు చూసుకుంటే ఇక్కడ కంపెనీస్ లిస్ట్లో ఓవర్వ్యూలో కూడా మీకు ఇక్కడ పీపుల్ ఎవరున్నారో కూడా కనపడుతుంది. అండ్ మీరు ఒకటి చెక్ చేసుకుంటే ఇది నందూస్ కేఫ్ లిమిటెడ్ అనమాట. ఇక్కడ జాగర్లమూడి మధుకర్. మీరు చూస్తే 2024లో పెట్టారు ఇది. ఓకే. సో వెరిఫికేషన్ అనేది 2026 డ్యూ ఉంది ఇది. అంటే October 17th వెరిఫికేషన్ చేస్తారు. కంపెనీ ఉందా లేదా, అకౌంట్ సబ్మిట్ చేశారా, నీట్గా ఉందా అనేది చెక్ చేస్తారు. ఓకే. అట్లా. సో కొన్ని కంపెనీస్ మీరు చూస్తే ఇది క్లౌడ్ సర్వీస్ టెక్నాలజీస్, మీరు ఇది చూస్తే ఒకసారి ఇది యాక్టివ్ ఉంది అంతే కదా? యాక్టివ్లో ఉంది. ఇది యాక్టివ్ ఉంది. ఇక్కడ కూడా
డేట్ ఆఫ్ బర్త్ సేమ్ 2021లో ఇది ఉంది. ఫైలింగ్ హిస్టరీ కూడా మీరు చూడొచ్చు. అది వాళ్ళు ఎప్పుడు ఫైల్ చేశారు ఏందనేది మొత్తం వచ్చేస్తుంది A to Z మొత్తం. ఇక్కడ మన 15th మే రోజు మనకు డైరెక్ట్ చేంజ్ అయిపోయారు ఇక్కడ ఇందులో డైరెక్ట్ చేంజ్ చేశారు. ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడే 15th మే రిజిస్టర్ ఆఫీస్ కూడా చేంజ్ అయిపోయింది ఇక్కడ 15th మే ఎక్కడ చేంజ్ అయిందండి? రిజిస్టర్ ఆఫీస్ చేంజ్ అయింది విల్లింగ్టన్ టు ఇక్కడ చేంజ్ అయింది, ఇక్కడ ఎస్ఎక్స్ చేంజ్ అయింది. ఓకే, ఇది కూడా చేంజ్ అయింది. రిజిస్టర్ ఆఫీస్ అన్ని చేంజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే 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 ఓకే. సో బిఫోర్ ఉన్న లొకేషన్స్ నుంచి కాకుండా వేరే ప్లేసెస్ కి ఇష్యూ స్టార్ట్ అయిన తర్వాత సో యాక్చువల్గా చెప్పాలంటే 15th మే ఆల్రెడీ January 2nd రిజిస్టర్ ఆఫీస్ చేంజ్ చేశారు. మళ్ళీ 15th లో కూడా 15th మే అంటే వితిన్ 5 months మళ్ళీ ఆఫీస్ చేంజ్ చేశారు. ఓకే, ఎవ్రీ 6 months కి 5 months కి మీరు అన్నట్లుగా చేంజ్ చేస్తున్నారు. ఎందుకు అదిగో నవంబర్లో, జనవరిలో, జూలైలో, డిసెంబర్లో చేంజ్ చేసేస్తున్నాం. ఇక్కడైతే 2 సార్లు చేంజ్ చేశారు, ఇక్కడ కూడా చేంజ్ చేసినట్టుంది. జనవరిలో చేశారు, మళ్ళీ ఇక్కడ చేశారు, మేలో చేశారు, మళ్ళీ డైరెక్టర్ చేంజ్ చేశారు. డైరెక్టర్ కూడా చేంజ్ అయిపోతున్నారు అనమాట. ఎవరి కంపెనీ మీరు చూస్తే ఇది డిజాల్వ్డ్ అయింది కంపెనీ. ఈ కంపెనీ లేదు కదండి అసలు, ఈ కంపెనీ లేదు. RRJ అనేది డిజాల్వ్ అయింది. ఇక్కడ మీరు ఓవర్వ్యూలోకి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది స్టేటస్ వచ్చేసి డిజాల్వ్డ్. ఈ కంపెనీ లేదు, తీసేశారు దీన్ని. ఎప్పుడు డిజాల్వ్డ్ అని 29th September 2020. సో ఇష్యూ జరుగుతుంది కూడా దాదాపు 3 years నుంచి అన్నారు. పీపుల్ ఎవరు దీంట్లో డైరెక్టర్? ఆయన జాగర్లపూడి మధుకరే ఉన్నారు. సో ఆల్మోస్ట్ అన్నిట్లలో జాగర్లపూడి మధుకరే అనమాట. సో మొత్తం అంటే తీగ లాగితే దొంక అంతా కదులుతుంది. అసలు మధుకర్ని పట్టుకుంటే మొత్తం ఓవరాల్గా ఏం జరిగిందో కూడా తెలుస్తుంది. బట్ ఈ కంపెనీ కూడా చూడవచ్చు మీరు. ఎన్నో కంపెనీస్, 1 కాదు 2 కాదు అనమాట అసలుకి. దీంట్లో పీపుల్ ఎవరు ఉన్నారు? సో దీంట్లో కూడా జాగర్లపూడి మధుకర్. సో ఇది కూడా 2022లో పెట్టారనమాట. సో వెరిఫికేషన్ రిక్వైర్మెంట్ కంప్లీట్ ఇది కూడా. సో ఇది యాక్టివ్ గానే ఉంది ఇప్పుడు. యాక్టివ్నే ఉంది. ఓకే, చాలా ఉన్నాయి కంపెనీ. సో ఇది ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క సెక్టర్ కి ఒక్కొక్కరి కోసం. కానీ స్మైల్ హెల్త్ కేర్ సర్వీసెస్ లిమిటెడ్ ఉంది. ఇది హెల్త్ కేర్ లో మనం COS రిలీజ్ చేస్తానికి ఆడ మెడికల్ లో ఉన్న వాళ్ళు లేకపోతే నర్సెస్, మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా మనం COS ఇవ్వాలనుకోండి, ఈ హెల్త్ కేర్ నుంచి మనం రిలీజ్ చేస్తాం. ఓకే, సో ఇది అక్కడ కేర్ టేకర్ కి చాలా హై వాల్యూ ఉంటుంది. ఆ కేర్ టేకర్ కనుక మనము వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకోవాలంటే దీనిపైన ఇవ్వచ్చు మనం హెల్త్ కేర్ మీద. ఓకే, అప్పుడు మనం ఏం చెప్తాం, UK గవర్నమెంట్ కి నేను హెల్త్ కేర్ మీద కంపెనీ పెట్టినా ఇక్కడ సర్వీస్ ఇస్తా అని చెప్తాం. అదే, సో ఇది కూడా ఆల్మోస్ట్ చాలా టైమ్స్ చేంజ్ అయిపోయింది అనుకుంటా. చూడండి ఒకసారి అపాయింట్మెంట్ నుంచి ఎవ్రీ 3-4 months కి చేంజ్ అయిపోతుంది. చేంజెస్ అవుతున్నాయి అకౌంట్ డైరెక్ట్ డీటైల్స్ చేంజ్ అయిపోయి. ఇక్కడ మీరు చూడొచ్చు 2022లో రమానందన ఈ ముందు డైరెక్టర్ గా, తర్వాత మధుకర్ వచ్చారు, మళ్ళీ రమానందన వచ్చింది 24కి టర్మినేషన్ ఆఫ్ అపాయింట్మెంట్. మళ్ళీ ఫైనల్ గా 25కి చేంజెస్ చేస్తూనే ఉన్నారు. అక్కడ కంపెనీ రన్ చేయటము ప్లస్ కంపెనీని చేంజెస్ ఇవన్నీ ఆన్లైన్ లో అయిపోతుంది. అక్కడ మనకి ఇండియా టైప్ లా అది ఉండదు. సో ఇది కూడా ఆల్మోస్ట్ డిజాల్వ్ అయిపోయింది. ఇది కూడా September 2025 స్ట్రైక్ ఆఫ్ అయిపోయింది. సో ఈ కంపెనీ కూడా ఎత్తేసారు, అయిపోయింది. సో గ్రీక్ ఒయాసిస్ అంట. సో ఇది కూడా మీరు చూడొచ్చు. ఇది 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 ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది మనకి 15th May 2026. ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరుగుతుందో డైరెక్టెడ్ డీటెయిల్స్ చేంజ్డ్ ఫర్ మిస్టర్ మధుకర్ జాగర్లమూడి ఆన్ 15th May 2026 అనమాట ఇది కూడా. సో మీరు ఇక్కడ చూస్తే అర్థం అవుతుంది. ఇంకా డైరెక్టర్ గా ఇది లాయర్ గారు చేంజ్ అయిపోయారు. సో ఇదేదో చికెన్ వీల్స్ అంట. ఇక్కడ కూడా యాక్టివ్ ఉంది కంపెనీ. ఈ కంపెనీ యాక్టివ్ ఉంది. ఇక్కడ కూడా స్టేట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ ఉంది. పీపుల్కి వస్తే మనకు సో డైరెక్టర్ రోల్ యాక్టివ్. సో 2025 ఇది. అవును. అన్నిటికన్నా విచిత్రం అంటే కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా పెట్టేశారు వీళ్ళు. ఇంకా కూడా ఇంజనీర్స్ వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉంటారు కదా. అవును, అట్లా. సో ఇప్పుడు ఇదేంటి, ఇది యాక్టివ్ గా ఉందా? ఇది కూడా అయిపోయిందా? ఎత్తేసారు. అది యాక్టివ్నే ఉంది. ఇది యాక్టివ్నే ఉంది. క్లౌడ్ సర్వీసెస్ టెక్నాలజీస్ అని యాక్టివ్నే ఉంది. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ సో మళ్ళీ చూడండి 15th May 2006 మళ్ళీ సేమ్ డైరెక్టర్స్ చేంజ్ అయిపోయారు అనమాట. ఆమె ఏదైతే మనతో వాదించిందో చేంజ్ అయింది. రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ చేంజ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఆమె ఏదైతే వాదించేదో ఫోన్ లో ఇక్కడికి వచ్చేసింది. నాకు ఈ కంపెనీలతో సంబంధమే లేదు, నేను ఒక్క దాంట్లో కూడా డైరెక్టర్ కాదని చెప్పారు. మనం ఆల్రెడీ బిఫోర్ ఒక 2 కంపెనీస్ లో చూసాము. ఆమె డైరెక్టర్ గా ఉన్నారు, మళ్ళీ జాగర్లమూడి మధు వచ్చాడు, మళ్ళీ ఆమె వచ్చారు,
మళ్ళీ ఆయన వచ్చారు రకరకాలుగా. సో ఇప్పుడు ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా ఆల్మోస్ట్ కొన్ని కంపెనీస్లో డైరెక్టర్ చేంజ్ అయిపోయారు. అవును. సో మధుకర్ జాగర్లు కూడా వచ్చేసారు అనమాట. అంటే సంబంధం లేని కంపెనీలు కూడా, అంటే వాళ్ళు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు అలాంటిది వాళ్ళు కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టేశారు. వాళ్ళు ఆల్మోస్ట్ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఇది. ఓకే. ఈ కంపెనీ కుకీసాన్ కంపెనీస్ ఇది లేదు, మోడర్న్ కన్స్ట్రక్షన్ కంపెనీ. అవును, కన్స్ట్రక్షన్ కంపెనీ కూడా పెట్టేశారు వాళ్ళు ఆల్మోస్ట్. ఇది డిజాల్వ్ అయిపోయింది. సో ఇలా ఎన్నో కంపెనీస్ పెట్టడం, మేము ఇక్కడ సిఓఎస్ ఇస్తామని చెప్పటం, జాబ్ ఆఫర్ ఇస్తామని చెప్పటం, వాళ్ళకి వీసా ఎక్స్టెన్షన్ కూడా మేమే చేస్తామని చెప్పటం, వీసా ప్రాసెస్ కూడా చేయటం, రకరకాలుగా విక్టిమ్స్ని ప్రలోభ పెట్టేసి కంపెనీలు రకరకాల కంపెనీస్ పేర్లు చెప్పేసి, సో మళ్ళాగంటే ఇక్కడికి వెళ్ళి మనం అంతా వెరిఫికేషన్ చేసుకుంటాం. అక్కడ ఏంటి అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. సో ఏదైనా కేసు పెట్టినా కూడా ఆన్లైన్లోనే వస్తుంది. ఎందుకంటే ఆయన కూడా అక్కడ అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి మళ్ళాగా ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యరంట. అక్కడ ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ కొట్టుకుంటే దాని స్టేటస్ ఏంటో తెలుస్తుంది. సో అక్కడ స్టూడెంట్స్ కూడా ఏంటి, వీళ్ళని యూట్యూబ్లో చూసేసి సెలబ్రిటీస్ అని నమ్మేసి నిజమే కదా వీళ్ళు చెప్పి, అంటే వీళ్ళు కష్టపడి వచ్చేసారు, వీళ్ళకి తినడానికి కూడా తినలేదు, అలాంటిది ఈ స్టేజ్లో ఉన్నారు, ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అని నమ్మేసి ఈ కంపెనీస్ పేర్లు చెప్పగానే వాళ్ళందరూ డబ్బులు కట్టేసి సిఓఎస్ వచ్చేస్తుందని చెప్పేసి ఆశపడిపోయి, అండ్ సిఓఎస్ ఒక 1 year ఇచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తామని చెప్పేసి మళ్ళీ ఇంకో కంపెనీ పేరు పెట్టడం, ఆ కంపెనీలో మళ్ళీ కొత్త విక్టిమ్స్ రావటం, ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో ఈరోజు పాపం స్టూడెంట్స్ వాళ్ళందరూ మళ్ళీ కొత్త కంపెనీకి రావటం, ఇలా హెల్త్ కేర్, కన్స్ట్రక్షన్, రిక్రూట్మెంట్, లేకపోతే అది ఇదేం లేదు, అన్ని రకాల ఫీల్డ్కి సంబంధించిన కంపెనీలు మొత్తం పెట్టేశారు. ఎప్పటికెప్పుడు డైరెక్టర్స్ చేంజ్ అవుతున్నాయి, అడ్రస్లు చేంజ్ అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిఓఎస్ టైం అయిపోతే గొడవ చేయడానికి ఆఫీస్కి వెళ్దామనో లేకపోతే అడుగుదామని ఆఫీస్కి వెళ్తే ఆలోపు ఆఫీస్ మార్చేయటం ఇంకొక లొకేషన్లో ఉంటుంది. సో అలా రకరకాలుగా 300 నుంచి 350 మంది స్టూడెంట్స్ని బలి చేశారనమాట ఇన్ని కంపెనీస్ పెట్టి. బట్ నాకు ప్రతిసారి ఈ వీడియోలో వాళ్ళని నిందించడం నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతోమందిని ప్రేమించారు, దాదాపు 20 లక్షలు 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, మంచిగా కాంటెంట్ చేస్తున్నారు, ఫ్యామిలీ మీద, ఎథిక్స్ మీద, మోరల్స్ మీద అన్నీ చేస్తున్నారు, యూకేలో స్థిరపడ్డారు, అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నారు, అక్కడ పాస్పోర్ట్ తీసుకున్నారు, అన్ని రకరకాలుగా చెప్పి ఈరోజు మరి ఇంతమంది స్టూడెంట్స్కి ఆన్సర్ చెప్పడానికి ఒక్క వీడియో కూడా రిలీజ్ చేయట్లేదన్న బాధతోనే మేము ఇదంతా మాట్లాడాల్సి వస్తుంది. బట్ దీని తర్వాత ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారిని అంటే ఒకసారి అడుగుదాం. అంటే యూకే లా ప్రకారం ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి, సో అక్కడ లా ప్రకారం మాత్రమే మేము వెళ్తాము, ఇక్కడ మా మీద ఎవరు కేసులు పెట్టలేదా అని చెప్తున్నారు కాబట్టి సార్ అక్కడ కూడా ప్రాక్టీస్ చేస్తారు. సో సార్ని అడిగి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడవచ్చు, అండ్ విక్టిమ్స్కి ఏదైనా న్యాయం జరుగుతుందో లేదా, డబ్బులు వెనక్కి వస్తాయి లేదా, ఇలాంటి కంపెనీలు, బోగస్ కంపెనీ పెట్టడం అంత ఈజీ అన్నారు. మరి కంపెనీస్ పెట్టడం అంత ఈజీ అయితే అన్యాయం చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది, కంపెనీస్ పెట్టడం ఈజీ అయితే. బట్ ఇలాంటి కంపెనీలు పెట్టిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయో ఆయన మాటలో తెలుసుకుందాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.